చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు అన్నారు మీ హస్బెండ్ సైడ్ 1000 ఎకరాల పొలాలు ఉన్నాయి, ఇక్కడ 100 కోట్ల ఆస్తులు. కామన్గా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి, అత్తమామలకి. ఒక వారసుడు ఉంటే బాగుండు, ఒక అబ్బాయి కావాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకు రెండో పిల్ల కడుపులో పుట్టినప్పుడు నేను కొలవని దేవుడు లేదు, నాకు రెండోది కూడా ఆడపిల్లే కావాలని. ఆడపిల్ల అంటే నాకు చాలా ఇష్టం. మగపిల్లల మీద నాకు అంతగా నాకు లేదు, ఎందుకంటే మా అక్క కొడుకుల్ని ఎక్కువగా నేనే పెంచాను చిన్నప్పుడు. సో అందుకనే నాకు కొడుకులు అని నాకు వాళ్ళిద్దరు తప్పితే కొడుకులు, నాకు ఇంకెవరు అవసరం లేదనిపించింది. సో ఐ వాంటెడ్ 2 గర్ల్స్. సో 2 గర్ల్స్, సెకండ్ గర్ల్ పుట్టినప్పుడు ఐ వాజ్ సో థ్రిల్డ్. ఐ నెవర్ వాంటెడ్ అ బాయ్, బికాస్ నో వన్ కెన్ రీప్లేస్ మై నెవ్యూస్. ఓ సరిత గారి పిల్లల్ని పెంచేసరికి మగ పిల్లల మీద చిన్నప్పుడు ఇష్టం పోయింది. నాకు వాళ్ళే కొడుకులు. వాళ్ళు ఏం చేస్తున్నారు మేడం ఇద్దరు? ఓ కొడుకు డాక్టర్ అనమాట. ఓ సేమ్ పాప. పాపను బాబు ఇద్దరు ఒకేసారి మెడిసిన్ చేశారు దుబాయ్లో, ఒకే క్లాస్లో ఉన్నారనమాట. రెండో అబ్బాయి MBA ఫినిష్ చేసి ఈజ్ వర్కింగ్ సమ్. అసలు చిన్నప్పుడు పెంచిన అది కళ్ళల్లో నాకు అదే ఎంత ఎదిగినా కానీ వాళ్ళు నాకు ఇలాగే అనిపిస్తారు. సో నలుగురిలో పాపకొక్కదానికి మీ పోలికలు వచ్చేసాయి యాక్టింగ్లో నా పోలికలు వచ్చినాయి అనమాట. ఈ రోజుల్లో ఏంటండి, ఆడపిల్లలు మగపిల్లలని అవును ఇద్దరు ఒకటే. నన్ను అడిగితే ఆడపిల్లల్ని పెంచినట్టుగానే మగపిల్లల్ని పెంచాలి, మగపిల్లల్ని పెంచినట్టుగానే ఆడపిల్లల్ని పెంచాలి. ఇప్పుడు ఆడపిల్లలకి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఆడపిల్లల్ని నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది వేసుకోకూడదు, అది వేసుకోకూడదు, నీ దీంట్లో నీ ఏమంటారు లిమిట్స్లో నువ్వు ఉండాలి అని మనం ఎలా ఆడపిల్లలకి చెప్పి పెంచుతామో అదే మగపిల్లలు కూడా చెప్పి పెంచాలని అంటున్నాను నేను. మగపిల్లలకి కూడా అదే నేర్పించాలి. ఆడపిల్లలు నీ తల్లి లాంటిది, నీ అక్క లాంటిది, నీ చెల్లెలు లాంటిది, అలా చెప్పి పెంచితేనే ఈ వక్ర బుద్ధిగా ఉన్న ఈ నెగటివ్తో ఉన్న వాళ్ళు కూడా అలా. చాలా నా లైఫ్లో చాలామంది మగపిల్లలు చాలా బాగా పెరిగిన వాళ్ళని చూశాను. కానీ ఈ హైదరాబాద్లో ఆ రేపులు జరిగినాయి, అక్కడ అవి జరిగినాయి వింటున్నప్పుడు మనసు ఎలా అయిపోతుందంటే, నాకు వీళ్ళని ఎలా పెంచుంటారు ఆ తల్లిదండ్రులు, చెప్పి పెంచలేదా? ఆడపిల్లలు అన్నీ డిస్కస్ చేయాలి వాళ్ళతోటి, పీరియడ్స్ గురించి, వాళ్ళు ఏంటి డెలివరీ పెయిన్స్ గురించి అన్నీ డిస్కస్ చేయాలి. మగపిల్లల్ని మగపిల్లోడివి నువ్వు ఎలానా ఉండని అలా పెంచకూడదు, మగపిల్లల్ని కూడా అలాగే పెంచాలి. ఎథిక్స్ నేర్పించాలండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎథిక్స్ ఆర్ నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, ఇట్స్ ఫర్ బాయ్స్ యాజ్ వెల్. అమ్మాయికి చెప్తానే ఉంటాం నిజంగా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, టైంకి రమ్మా, నిజం. ఇవన్నీ చెప్పినప్పుడు నిజంగా అబ్బాయికి ఎందుకు చెప్పరు? చెప్పండి. నువ్వు ఎక్కడైనా తిరిగి రారా, 12 గంటలకు వచ్చినా పర్వాలేదు. వై కెనాట్ హీ బీ ఇన్ హిస్ లిమిట్స్ కదా? అదొకటి. ఇన్ని జనరేషన్స్ మారినా కానీ అది మాత్రం మారట్లేదండి ఎవరికిను. దే ఓన్లీ సే దట్ ఆడపిల్లలు అదిగో ప్యాంట్లు షర్ట్లు వేసుకుని నడుచుకుంటూ వెళ్తుంది, ఇక అలా అంటే ఇక ఇక ఇన్ని జరగకుండా ఉంటాయా అని అంటారు. నీ బుద్ధి ఏమైంది? మగపిల్లల థాట్ ఏమైంది? తప్పు కదా అది. అదొక విషయం నేను చెప్పాలనుకున్నాను. ఇంకోటి, మీరే నన్ను క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగను ప్లీజ్. ఈజ్ యువర్ వైఫ్ వర్కింగ్? బిఫోర్ మ్యారేజ్ వర్కింగ్ మ్యామ్. ఇప్పుడు ఐ హ్యావ్ 1 kid. యూ హ్యావ్ అ చైల్డ్. సో దానివల్ల మాకు ఇప్పుడు కొంత తను రిజైన్ హౌస్ వైఫ్. చాలామంది ఉங்க వైఫ్ వర్క్ పண்றாங்களா, వర్క్ చేస్తున్నారని అడిగితే లేదండి ఇంట్లో ఊరికే ఉంది, షీఈ్ అ హౌస్ వైఫ్. నాకు ఎంత కోపం అలా చెప్పను మేడం. షీఈ్ అ ఫుల్ టైమ్ వర్కర్. ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ అ మదర్. మీరు పనికెళ్ళి వచ్చి శుభ్రంగా హాయిగా 6 గంటలకు ఇంటికి వచ్చేసి అబ్బాని స్నానం చేసి పేపర్ పట్టుకుని టీవీ చూస్తూ కూర్చుంటారు. ఒక హౌస్ వైఫ్కి అది కుదురుతుందా? హ్యాట్స్ ఆఫ్ టు 30 days వర్క్ చేసే లేడీస్ అండి. నేను అలా కారులో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు బ్యాగులు వేసుకుని బస్ స్టాప్లో నుంచి ఉంటారు కదా, వాళ్ళు అలా చూసుకుంటూ ఉంటాను నేను. ఎంత కష్టం. హ్యాట్స్ ఆఫ్ టు దీస్ లేడీస్.
వాళ్ళకి ఏ గోల్డ్ మెడల్ ఇచ్చినా కానీ చాలదు. ఇంటికి వెళ్ళి చెప్పులు తీసేసి మళ్ళీ ఆ ఇంట్లో ఏం చేయాలి, ఏ వంట చేయాలి, ఎవరికి ఏం చేయాలి, నెక్స్ట్ డే ఏం కట్టుకుని వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, పిల్లల్ని చదివించుకోవటం, ట్యూషన్లో హ్యాట్స్ ఆఫ్ టు దేర్ ట్రెమెండస్ స్ట్రెంగ్త్. నాకు చాలా కోపం వస్తుంది ఎవరన్నా చుమ్మా వీటిలో ఇరకాంగ ఊరికే ఉన్నారండి ఇంట్లో హౌస్ వైఫ్ అని అంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఊరికే ఉండటం వల్లనే మీకు ఈ డ్రెస్సులు నీట్గా వచ్చినాయా, ఊరికే ఉండటం వల్లనే మీకు లంచ్ వచ్చిందా, ఇంట్లోంచి వచ్చిందా, ఊరికే ఉండటం వల్లనే ఈ ఇల్లు ఇంతగా చక్కగా గార్డెన్ బాగుందా. నేను 24 hours నాకు చాలదండి ఈ ఇంట్లో. ఎంతమంది పనివాళ్ళు ఉన్నా కానీ నేను వాళ్ళతో పాటు గీకుతూ ఉంటాను. క్లీనింగ్లు చేయటం, మార్చటం. ఇట్ ఈస్ అ ఉమెన్స్ ప్యాషన్ టు కీప్ అవర్ హౌస్ బ్యూటిఫుల్. నాట్ నెసెసరీ a house of 1 acre like this. It can even be a 500 square feet house. But how well she keeps that house is so important. దానికి ఎంత ప్యాషన్, ఎంత టైము, ఎంత 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 టైం కన్స్యూమింగ్ అవుతుంది అది. ఆ వంటగదిలో ఉన్న ఆ ప్రొవిజన్ చక్కగా పెట్టుకోవటం, ఏమున్నాయి ఏవి లేవని చూసుకోవటం. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ద టఫెస్ట్ జాబ్ ఫర్ అ ఉమెన్ ఈస్ బీయింగ్ అ హౌస్ వైఫ్. హ్యాట్స్ ఆఫ్ ఫర్ ఉమెన్ హూ ఆర్ వర్కింగ్ అండ్ ఆల్సో హౌస్ వైఫ్. ఇట్స్ నాట్ ఈజీ. ఐ కాంట్ వర్క్ 30 days అండి. నా లైఫ్లోనే నేను పర్ మంత్ ఐ వర్క్ ఓన్లీ అబౌట్ 10 to 15 days ఇన్ మై లైఫ్. అంతకుపైన నేను డేట్లు ఇవ్వను. మిగతా రోజులు నేను ఇల్లు కట్టెలు మార్చుకోవటం, దుమ్ములు దులపటం, ఫ్యాన్లు తుడిపించటం, ఇవే నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ చూసుకోవటం, ఈ గార్డెన్ చూసుకోవటం. ఇష్టమా ఆర్గానిక్ ఫార్మింగ్? ఆర్గానిక్ ఎగ్రాల్లో ఉంది, ఇక్కడ మహాబలిపురం దగ్గర ఉంది. ఆర్గానిక్ ఫామ్ ఉందిలేండి, ఏదో కొంచెం ఉందిలేండి. అన్ని పండించేస్తారు మీరు? కోకోనట్ ఆయిల్, నూనెలు, అన్ని విధాల నూనెలు కొనం. ఈ పెసరపప్పు, కందిపప్పు, మినప్పప్పు, వరి, బియ్యం, ఇవన్నీ అక్కడ నుంచి వచ్చేవి అనమాట. అన్ని పడుతుంది. కూరగాయలు ఉంటుంది లేదండి, కూరగాయలన్నీ పండిస్తాం అన్నమాట. పండించి అవి అమ్మం. ఎక్కువ అయిపోతే ఆర్గానిక్ స్టోర్లో ఇస్తాం. కానీ నేను వెళ్ళిపోయి కారులో పెట్టుకుని మనోబాలా గారు, పూర్ణిమ, జరాం, సుహాసిని వీళ్ళందరికీ పంపిస్తూ ఉంటాను అనమాట. రాధిక, శరత్ కుమార్ అన్నయ్య, వాళ్ళందరికీ మూటలు పంపిస్తూ ఉంటాను. బికాస్ ఐ వాంట్ టు స్ప్రెడ్ హెల్త్. ఆర్గానిక్ వెజిటబుల్స్లో అంతా ఇప్పుడు చెత్త తిని బయట హాస్పిటల్కి వెళ్ళి లక్షలు పెట్టడం కాదు. అది ముందే మనం చక్కగా తినవలసినవి తింటే, ఆర్గానిక్గా తింటే అసలు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరమే రాదు. సో ఐ స్ప్రెడ్ పక్కింటికి, ఎదురింటికి అన్నీ అందరికీ ఇస్తూ, నాకు తెలిసిన ఆర్టిస్టులకి డన్జోలో కానీ, ఈ పోర్టర్లో కానీ, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసి తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారు. లేదా నేను కార్ నిండా పెట్టేసుకుని, టీ నగర్లో నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చున్నానంటే వాళ్ళ డ్రైవర్ని పిలిపించి, సంత మార్కెట్ లాగా అనమాట నా కారు. మా వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి కార్లో వచ్చారు. అవి దొరక్క కాదు, ఆర్గానిక్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కువ ఆర్గానిక్ 5 మూటలు మామిడి పళ్ళు, మామిడికాయలు తీసుకెళ్ళి ఉదవం కరంగలని చారిటీ ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఇచ్చా, అందరు తినండి అని. మొన్నే ఇచ్చాను, మొన్న కాదు, నిన్న సాయంత్రమే పంపించాను. మీరు ఇట్లా కారులో వస్తాను తెలిస్తే మీకు ఒక కంప్లీట్గా ఒక సెటప్ ఇచ్చేదాన్ని. నిజంగా ఆర్గానిక్ ఫామ్ చాలా బెస్ట్ మేడం. ఇప్పుడు చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు కూడా. ఒక ఏకర్కి 35 మూటలు రైస్ యాక్చువల్లీ విత్ ఫర్టిలైజర్స్ వస్తుంది. ఎంత వస్తుందో తెలుసా ఇప్పుడు మాకు ఒక ఏకర్కి? నాట్ ఈవెన్ 8 bags. ఓకే, చాలా నష్టం. అసలు పెట్టింది రాదు, వర్కర్స్ కూలీకి మొత్తం పోతుంది. అయినా కానీ మన హెల్త్కి మనం చూసుకోవాలని చెప్పేసి పండిస్తూ ఉంటారు. ఈయనకి ప్యాషన్, మా ఆయనకి ప్యాషన్ అనమాట ఆర్గానిక్. లక్షలు ఖర్చు పెడతారు ఆ తోటకి. నో ఇన్కమ్, అబ్సల్యూట్లీ 0 ఇన్కమ్. బట్ హీ డస్ దట్ బికాస్ హీ స్ప్రెడ్స్ హెల్త్. 0% డిసీజెస్. 0% డిసీజ్. మరి ఎన్ని లక్షలు పెట్టి డిసీజ్ వస్తే వెళ్ళి క్యూర్ చేసుకోవాల్సి వస్తుంది. కోట్లు పెట్టుకుని
హాస్పిటల్లో పడుకుని అది కాపాడలేకపోతుంది చాలా మందిని, తెలుసా మీకు? కొన్ని కోట్లు పెట్టుకుని మూలుగుతూ ఉంటాయి ఇంట్లో, కానీ హాస్పిటల్కి వెళ్ళిన మనిషి ఇంటికి డెడ్ బాడీలో వస్తుంది. అవును. దానికి కారణం ఏంటి? ఆరోగ్యం చూసుకోలేదు ఎవరు. వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ జీన్స్ అండ్ గుడ్ హెల్త్ అండి. మా నాన్నగారు మా జీన్స్ ఆర్ గుడ్ జీన్స్. వీఆర్ ఆల్ హ్యావింగ్ వెరీ గుడ్ హెల్త్. వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. నో డయాబెటిక్స్, నో హైపర్ టెన్షన్. సో వీఆర్ బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. మేబీ బికాస్ వీఆర్ అగ్రికల్చరల్ ఫ్యామిలీ అయి ఉంటుంది ఒకవేళ. అమ్మ నాన్న ఉన్నారమ్మ? నాన్నగారు లేరండి, అమ్మ ఉన్నారు, విజయవాడలో ఉన్నారు. ఓ, అక్కడే ఉన్నారు అమ్మ. ఓకే, అప్పుడప్పుడు వస్తుంటారు. నేను వెళ్తుంటాను. ఓకే. షీ కాంట్ మొబిలైజ్ నౌ. నాన్నగారు చూసారా మేడం ఇద్దరు సక్సెస్ ని? అయ్యో, మరి నాన్నగారు పోయి ఒక 27-28 ఇయర్స్ అవుతుంది. సో అంతా చూసారు అయితే ఆ సక్సెస్ ని, మెడల్స్, అచీవ్మెంట్స్, ఫిలింఫేర్ అవార్డ్స్ ఎన్ని వచ్చాయి మీ ఫ్యామిలీలో? 6-7 ఫిలిం. బట్ అగైన్ నాన్నగారికి కూడా అంతగా ఇష్టపడరు, చదువుకి ఇష్టపడతారు ఎక్కువ. చదవాలి, చదువుకోవాలి అని. ఇప్పుడు నా ఇద్దరు ఆడపిల్లలకి వచ్చే అల్లుళ్ళకి నా డిమాండ్ ఏంటో తెలుసా? కోట్లు ఉండాలని కాదు, ఆస్తుపాస్తులు ఎస్టేట్లు ఉండాలని కాదు, హైలీ ఎడ్యుకేటెడ్ బాయ్ ఐ వాంట్. నా పిల్లలకి అదే నేను చెప్పాను. లెట్ హిమ్ ఈవెన్ బీ అ కార్పెంటర్ సన్, బట్ హీ షుడ్ బీ హైలీ ఎడ్యుకేటెడ్. ఎందుకంటే చదువే ఆ సంస్కారం అనేది, ఆ చదువుకున్న వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా జీవించాలో తెలుస్తుంది. కానీ చదువు లేని మూర్ఖులకి తెలియదు. డబ్బుంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో నేను నా ఇద్దరు అల్లుళ్ళు అటువంటి అల్లుళ్ళు దొరకాలని నేను సూపర్. నా పిల్లలు కూడా అదే నేర్పించాను. దగ్గర కావాల్సినంత ఉంది, ఉందో లేదో. ఎడ్యుకేషన్ ఈజ్ ది బిగ్గెస్ట్ అసెట్ పేరెంట్స్ కెన్ గివ్ టు దర్ చిల్డ్రన్. ఓకే. నా ఇద్దరు ఆడపిల్లకి, ఎందుకంటే నగలు పోగొట్టుకోవచ్చు, ఆస్తులు పోగొట్టుకోవచ్చు, డాక్యుమెంట్స్ పోగొట్టుకోవచ్చు, అవునా? చదువు పోగొట్టుకోలేం. అది మీతోనే ఉంటుంది. అది ఉంటే అన్నీ వస్తాయి. మరి అది ఉంటే అన్నీ వస్తాయి. అదే ఒక మనిషిని మనిషి అనిపిస్తుంది అని నాకు. మేము సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.